शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. సింహరాశి వారికి 2024వ సంవత్సరము ఎలా ఉంటుంది, ముఖ్యంగా విద్యార్థులకు, అంటే సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు 2024వ సంవత్సరము ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను. సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు ముఖ్యంగా ఏ స్థానాలలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సింహరాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు మే 1వ తారీఖు. ఇది చాలా శుభప్రదమైనటువంటిది. అంటే భాగ్యస్థానము గోచార రీత్యా మంచిది. తర్వాత సింహరాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు. అంటే పంచమాధిపతి భాగ్యంలో ఉండడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం, మనకు బాగా కలిసి వస్తుంది. అంటే విద్యాస్థానాధిపతి అదృష్ట స్థానంలో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు ఈ మే 1వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. అంటే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి, ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాస్తున్నటువంటి వారు, మెడిసిన్ ప్రవేశ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, అంటే గవర్నమెంట్ ఉద్యోగం కొరకై చదువుతున్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యోగం రావడము దాని కొరకై చదవడము, ఇవి రెండు కూడాను ముడిపడి ఉన్నాయి. ఇలాంటి విషయాలలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు మే 1వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంది, బాగా కలిసి వస్తుంది. ఇక మీ ప్రయత్నమే తరువాయి. మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది, గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. ఇక దాని తర్వాత మళ్ళీ దశమ స్థానంలోకి వస్తున్నాడు. అంటే పంచమాధిపతి దశమ స్థానంలోకి వస్తున్నాడు. ఇది కూడాను మంచి యోగమే. కనుక ఓవరాల్గా మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది. కనుక ఫస్ట్ మేలోపు ప్రవేశ పరీక్షల కొరకై ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు శుభ సమయము. ఇక ఫస్ట్ మే తర్వాత ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ చదువు మూలకంగా, ఈ విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ మూలకంగా ఉద్యోగం లభించేటువంటి అవకాశం మే తర్వాత కనబడుతుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే అష్టమ రాహు దోషం ఒకటి ఉంది. అంటే సింహరాశి వారికి అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ అష్టమ రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఆకస్మికంగా మనస్తాపము, తర్వాత మనిషి లోపల ఒక నిర్లిప్తత, ఇలాంటివన్నీ కూడాను మనకు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కలిగి మనకు డిస్టర్బెన్స్ను పొందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత భగవంతుడి అనుగ్రహం కొరకై గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. గణపతికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడాను త్రికాలం, అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, లేదా
ఏదో ఒక కాలం లోపల ఉదయం పూట స్నానం చేసిన తర్వాత 3 సార్లు చదువుకోవడము, లేదా మధ్యాహ్నమే మీకు ఒకవేళ తీరిక దొరికినట్టయితే మధ్యాహ్నమే 3 సార్లు చదువుకోవడము, నిశ్చలమైనటువంటి మనస్సుని, లేదా సాయంకాలము దీపారాధన చేసిన తర్వాత భగవంతుడి దగ్గర కూర్చొని 3 సార్లు ఈ 12 నామాలు పారాయణం చేయండి, అంటే పఠించండి. అదేంటయ్యానంటే, ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రంచ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది గణపతి స్తోత్రం. ఇందులో 12 నామాలున్నాయి. ముఖ్యంగా ఈ ఫలశ్రుతి లోపల కూడాను మనకు చెప్పబడి ఉంది, విద్యార్థులు విద్యను పొందుతారు, ఉత్తమమైనటువంటి విద్యను, ఆ విద్య కొరకే కావలసినటువంటి సంస్థలకు ప్రవేశ పరీక్షలు, వాటి లోపల ఉత్తీర్ణత, ఇవన్నీ కూడాను పొంది మంచి విద్యను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక డబ్బు విషయమై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ గణపతి స్తోత్రం మూలకంగా ధనార్థీ లభతే ధనం అన్నాడు. అంటే ధనము కొరకై ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ధనము కొరకు ప్రయత్నం చేయడం అంటే ఉద్యోగ ప్రయత్నం చేయడము, లేదా వ్యాపార నిమిత్తమై ఏదైనా పెట్టుబడి పెట్టడము, డబ్బు కొరకుపై పెట్టుబడులు పెట్టడము, ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను డబ్బు కూడాను లభించేటువంటి అవకాశం ఉంది. సంతానం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ గణపతి స్తోత్రం మూలకంగా సంతానము పొందుతారు. మోక్షార్థి లభతే మోక్షం. చివరికి మనిషి సంతోషంగా ఉండడానికి కూడాను ఇది ఉపయోగపడుతుంది. అన్నీ ఉన్నప్పటికీ మనిషికి కావాల్సింది ఏంటిదయ్యా జీవితంలో అనంటే సంతోషము, ఆనందము అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. అది కూడాను ఈ గణపతి స్తోత్ర పారాయణం మూలకంగా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను 3 సార్లు గణపతి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి బాగా ఉంది, గురు భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. తప్పకుండా మీరు మంచి విద్యతో ఈ సంవత్సరము గడుస్తుంది. మంచి సంస్థలలో మీకు ప్రవేశము లభిస్తుంది. ఉద్యోగం కొరకై ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగము లభిస్తుంది. శుభం.